పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు దేశ రక్షణలో భాగం కావాలని కలలు కన్నాడు. అదే లక్ష్యంతో ముందడుగు వేశాడు. ఆర్మీ రిక్రూట్మెంట్లో అన్ని పరీక్షలు నెగ్గినా కాలం పెట్టిన పరీక్షలో ఓటమి చూశాడు. అయినా కుంగిపోలేదు. తాను లక్ష్యం చేరకపోతేనేం తనలా కలలు కనే వారిని దేశ సేవకు పంపించాలని నడుం బిగించాడు. సైనిక్ యూత్ పేరుతో ఉచిత శిక్షణ ఇస్తూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నాడు. వందలాది మందిని సైనికులుగా మారుస్తూ దేశ రక్షణలో తనదైన పాత్ర పోషిస్తున్న లోకేష్ పై కథనం. దేశానికి సేవ చెయ్యాలని అనుకున్నాడు ఆ యువకుడు. అందుకోసం రక్షణ రంగాన్ని ఎంచుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆర్మీలో చేరడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో నోటిఫికేషన్ రద్దవడంతో నిరాశపడినా వెనుకడుగు వేయలేదు. తనలా సైన్యంలో చేరాలని కలలు కనే పేద విద్యార్థులకు అండగా నిలవాలనుకున్నాడు. సైనిక యూత్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి గైడెన్స్ ఇవ్వడం ప్రారంభించాడు. ఒక్కరితో మొదలైన అతడి ప్రయాణం నేడు 13,000 మందికి పైగా ఉచితంగా శిక్షణిచ్చే స్థాయికి విస్తరించింది. ఈ యువకుడు లోకేష్. సిద్దిపేట జిల్లా గంభీర్పూర్ స్వస్థలం. రాజయ్య, బాలలక్ష్మి దంపతుల కుమారుడు. చిన్ననాటి నుంచే దేశ రక్షణ రంగంలో పనిచేయాలని ఆసక్తి ఉండేది. క్రమంగా ఆర్మీపై మక్కువ పెంచుకున్న అతడు 2021లో హకీంపేట ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరై సైనిక ఉద్యోగానికి పరీక్ష రాశాడు. ఈవెంట్స్, మెడికల్ పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణుడయ్యాడు. చివరి అంకానికి చేరుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ రద్దు చేయడంతో తిరిగి ఇంటిబాట పట్టాడు. నిరంతరం శ్రమించి ఆర్మీలో చేరడానికి సిద్ధమైన లోకేష్ కు నిరాశ ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఆర్మీ అంటే ఏంటి, అందులో ఏమేముంటాయి, ఎలాంటి శిక్షణ పొందితే ఉద్యోగం సాధించవచ్చు అనే అంశాలను దేశ రక్షణపై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా 2021లో సైనిక యూత్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. దాని ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అలా ఒకరితో మొదలైన ఆ ప్రయాణం నేడు 13,000 మందికి ఉచితంగా శిక్షణిచ్చే స్థాయికి చేరింది. నేను ఆర్మీకి ప్రిపేర్ అయ్యేవాడిని. 2021లో హకీంపేట ఆర్మీ ర్యాలీకి వెళ్ళడం జరిగింది. ఆ ర్యాలీలో ఈవెంట్స్ అండ్ మెడికల్ పూర్తి చేసుకున్నాను. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రిక్రూట్మెంట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసింది. ఎగ్జామ్ ఒక ఈవెంట్స్ అండ్ మెడికల్ అయిపోయింది. ఒక ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే జాబ్ వచ్చేది ఉండే. ఆ రిక్రూట్మెంట్ను క్యాన్సిల్ చేసేసి అగ్నివీర్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి నేను డిఫెన్స్కి వెళ్దామని అనుకునేవాడిని కూడా. నాకు చాలా ఆర్మీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు చెప్పేవాళ్ళు అనేది ఎవరు లేకుండే ఊళ్ళే. ఆర్మీలకి ఎట్లా జాయిన్ అవ్వాలి, అసలు దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఈవెంట్స్ ఎట్లుంటాయి, ర్యాలీ ఎక్కడ జరుగుతున్నది, గ్రామాల్లో ఎవరిని అడిగినా సరిగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఎవరికి తెలిసినా చెప్పేవాళ్ళు కాదు. దానికోసం ఊళ్ళలో కూడా ఎవరికి సరైన అవగాహన లేదు. అప్పుడే 2022 సంవత్సరంలో చీకోట్కు చెందిన మహేందర్ రెడ్డి BSF సోల్జర్ పరిచయం అయ్యిండు ఇన్స్టాగ్రామ్లో. అతను ఈ డిఫెన్స్ ఫోర్సెస్ కోసం స్టెప్ బై స్టెప్ అన్ని ఫోర్సెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫోర్సెస్ ఇట్లా ఉంటుంది అనేది. తర్వాత అన్న హెల్త్ ఇష్యూ వల్ల BSF ట్రైనింగ్ సెంటర్లో చనిపోవడం జరిగింది. అన్న నాకు ఇంత హెల్ప్ చేసిండు కాబట్టి నేను కూడా గ్రామీణ యువతకు నాకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశం కొద్దీ వాట్సాప్ మాధ్యమంలో చిన్నగా సైనిక గ్రూప్ అని మా సిద్దిపేట దుబ్బాక అభ్యర్థులతో ఒక గ్రూప్ స్టార్ట్ చేసిన. ఆ గ్రూప్లో వచ్చేసి డిఫెన్స్ జాబ్ సంబంధించిన అప్డేట్స్, ఇంతకుముందు జరిగిన ఆర్మీ మోడల్ ఎగ్జామ్స్ పేపర్స్ పెట్టి పిల్లలకు అవగాహన కల్పించేవాడిని. సైనిక యూత్ గ్రూప్ ద్వారా శిక్షణ పొందిన వారిలో ఈ ఏడాది 175 మంది ఆర్మీలో, మరికొందరు SSC GDలో ఉద్యోగాలు సాధించారని గర్వంగా చెబుతున్నాడు లోకేష్. తమ సేవలకు గాను పలు అవార్డులు సాధించినట్లు చెబుతున్నాడు.
ఇది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలందరికీ యూజ్ కావాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో ఉన్న సెలబ్రిటీస్తో వీడియోస్ చేయించడం, వాళ్ళకు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకు మీ ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు షేర్ చేయమని చెప్పడం, అలా 2025 సంవత్సరానికి వచ్చేవారికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మన వాట్సాప్ మాధ్యమంలో 13,000 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో భాగంగా మన దగ్గర నుంచి 175 మంది SSC GD ఆర్మీ ఫోర్సెస్లో ఉద్యోగాలు సాధించారు. మన రీసెంట్గా మేలో విడుదలైన ఆర్మీ ఫలితాలలో మన కోచింగ్ సెంటర్ అనేది మన కోచింగ్ సెంటర్ లేదు. ఒక వాట్సాప్ మాధ్యమం ద్వారా శిక్షణ ఇస్తే 62 మంది అభ్యర్థులు మన దగ్గర నుంచి ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ కావడం జరిగింది. 2 పారా SFలో సెలెక్ట్ కావడం జరిగింది. మనకు ఈ సర్వీస్ని గుర్తించి కూడా రీసెంట్గా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, చోలాన్ వరల్డ్ రికార్డు, ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ వారు గౌరవ డాక్టరేట్ కూడా అందించడం జరిగింది. ప్రైవేట్ అకాడమీలలో ఆర్మీ శిక్షణ అంటే ఖర్చుతో కూడిన పని. ఇది పేద విద్యార్థులకు భారం. అందుకోసం తాము ఉచిత హాస్టల్ వసతి, పుస్తకాలు అందిస్తూ 60 రోజుల శిక్షణ ఇస్తానని, తదనంతరం సర్టిఫికేట్ సైతం అందిస్తున్నామని చెబుతున్నాడు లోకేష్. ఈ సర్వీస్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు డిఫెన్స్ పట్ల సరైన అవగాహన లేదు. మరియు విలేజ్లో ఎవరిని అడిగినా కానీ వాళ్ళు కూడా చెప్పడం లేదు. వాళ్ళ పేదరికాల ఇప్పుడున్న ప్రైవేట్ అకాడమీలో కోచింగ్ తీసుకునే సిచ్యువేషన్ అనేది కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైవేట్ అకాడమీలలో లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఫీజులు కట్టలేని పిల్లల్ని బాండ్ పేపర్స్ అండ్ మన ఇంటర్ ఒరిజినల్ మెమోస్ ఇట్లా పెట్టుకొని కోచింగ్ ఇస్తున్నారు. అట్లా ఈ కారణాల వల్ల నిరుపేద కుటుంబానికి చెందిన అభ్యర్థులు, గ్రామీణ యువత ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. వాళ్ళ దగ్గర సరైన టాలెంట్, హైట్, పర్సనాలిటీ ఉండి కూడా ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే సైనిక గ్రూపు ఉచితంగా వాట్సాప్ మాధ్యమం ద్వారా డిఫెన్స్ జాబ్స్ అప్డేట్స్, ఇంతకుముందు జరిగినటువంటి ఆర్మీ ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ మాకు 2025 సంవత్సరంలో పరిచయం కావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ప్రతి 60 రోజులు 30 మందికి ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఉచిత భోజన వసతి, హాస్టల్ వసతి, 2 జతల షూ ఇస్తారు, 2 జతల యూనిఫామ్ ఇస్తారు. 60 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సంస్థ నుండి సర్టిఫికేట్ కూడా అందించడం జరుగుతుంది. మనకు మాజీ సైనికులతోటి ఇక్కడ ఈవెంట్స్ ప్రాక్టీస్, డైలీ మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అయితే మనకు ఆర్మీ మాజీ జవాన్లతోటి రోజు ఉదయం మార్నింగ్ మరియు సాయంత్రం 2 పూటల గ్రౌండ్ శిక్షణ అందించడం జరుగుతుంది. ప్రభుత్వం దాతలు కాని మరింత సపోర్ట్ ఇస్తే ఏటా 1000 మంది పేద యువతను రూపాయి ఖర్చు లేకుండా సైనికులుగా మార్చి దేశ సేవకు అంకితం చేస్తామని అంటున్నాడు లోకేష్. పేద రైతు కుటుంబంలో పుట్టి ఆర్మీలో జాబ్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చివరాఖరి వరకు వెళ్ళి వెనుదిరిగి వచ్చిన లోకేష్ ఏం చేయాలో తోచక తనలాంటి వ్యక్తులను సమాజానికి, దేశ రక్షణ కోసం అందించాలనే నెపంతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అలాగే మత్తు పదార్థాలకి, బెట్టింగ్లకి అలవాటు పడుతున్న యువతని పక్కదారిన పెడదొవ్వన పట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ దేశ రక్షణకి యువత కీలకం కాబట్టి వారిని రక్షణ రంగం వైపు తీర్చిదిద్దేదిగా ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆయన కార్యక్రమాలు చేపడుతుండడం జరుగుతుంది. ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించినట్లయితే దీన్ని మరింత సేవలను విస్తృతం చేసి దేశ రక్షణకు తమ వంతుగా సహకారం అందిస్తామని కూడా తెలపడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, దుబ్బాక నుంచి.